గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. సరే, వాక్యంలోకి వెళ్తున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు ఏమొచ్చిందంట? పాపమునకు జీవం వచ్చింది. ఏమైపోయాడంట? నేనైతే, గట్టిగా చెప్పాలా? ఏంది, అన్నం తిన్న తర్వాత మాట్లాడతారా లేకపోతే ఇప్పుడే గట్టిగా మాట్లాడతారా? చెప్పాలా, గట్టిగా చెప్పాలి. నేనైతే చెప్పాల్సిందే గట్టిగా. నేనైతే చచ్చారు అందరూ? నిజమేనా? ప్రైజ్ లార్డ్. నేనైతే చనిపోతుంది. దేని మూలంగా? బాగా చెప్పారు, ఇంకా పెద్దగా చెప్తే బాగుంటుంది. కాబట్టి రోమా 23:23 ఏముంది? పాపంలో వచ్చే జీతము మరణం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏముంది? నిత్య జీవం. అంటే నేనైతే పాపం మూలంగా ఏమైపోయాను? చనిపోతుని. పాపం వలన వచ్చేదేంటి? మరణం కాదు. నేనైతే అనే మాట రావాలి. అందులో ఏం రావాలా? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఏముంది అక్కడ? నేనైతే చనిపోతుని. దేని వల్ల చనిపోయారు? గట్టిగా చెప్పాలా? మీరు నీరసంగా ఉంటే నాకు కూడా నీరసం అవుతుంది, లేకపోతే తొందరగా ముగించేస్తా. పాపం వల్ల నేనైతే, రైట్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆఖర్లు అడుగుతా. కాబట్టి చెప్పండి, ఏమిటంట? మొదటిది నేనైతే అనేది రావాలా? నేనైతే. ఇప్పుడు వాక్యంలో ఉందా నా మాట? అది చెప్పరేంటి? నేనైతే చనిపోతుని. దేని వలన? పాపం వలన. రైట్. ఇప్పుడు రెండవది చూడండి. నేనైతే లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 15:1-5 17వ వచనం. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రికి అన్నము సమృద్ధిగా ఉంది. నేనైతే, గుర్తుపెట్టుకోండి, ఆకలితో చచ్చిపోతున్నాను. నేనైతే, ముందు కంప్లీట్ చేయరేంటి? చెప్పండి. నేనైతే ఇక్కడ, ఇప్పుడు నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను. ఎవరన్నారు ఈ మాట? తప్పిపోయిన కుమారుడు. ఇప్పుడు చరిత్రలోకి వెళ్ళానుకో, 20 నిమిషాలు ఏడా సరిపోయింది పీటర్ అన్న, టైం అయిపోయిందని అంటారు. అటు కాదు. ఎందుకంటున్నానంటే, నేనైతే పాపం వలన చనిపోతుని. ఎందుకు చనిపోవాల్సి వస్తుంది మానవుడు అని అంటే, ఆకలితో చచ్చిపోతున్నాడు. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఆదికాండంలో 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఇది తినున మీరు నిశ్చయంగా, ఎందుకని తింటే కూడా చచ్చిపోతారా? ఆకలేస్తుంది, తినాలి, తింటే కూడా చచ్చిపోతారా? 1వ అధ్యాయంలో అన్నాడు, మీరు ఇది తిని నిశ్చయంగా మీరు ఏది ఏం పండు? అది కూడా నువ్వే చెప్పానా పీటర్ అని అంటావా? చెప్తా. జీవవృక్ష ఫలము. చెప్పండి ఏంటది? మరి నీకు కావాలా వద్దా? మరి అది కావాలంటే
పాపం వల్ల చచ్చావా, ఆకలితో చచ్చిపోతున్నావా? అర్థమవుతుంది నా భాష? నేనైతే పాపం వలన చచ్చిపోయాను. ఇది మొదటిది. అంటే పాపం ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది. నేను కూడా అంతే. లోకంలో తిరిగాను. అన్ని బాగున్నాయి అనుకున్నాను. ఆళ్ళు చేయగలిగింది నేను చేస్తే తప్పేంటంట అని గర్వించాను. అందరూ అదే దారిలో పోతున్నారు, మనం కూడా అదే దారిలో పోదామని అనుకున్నా. కానీ దేవుడు ఊరుకుంటాడా? ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి తీసాడు, అంతే. ఒకటే బాల్ కనుక గోడకు తగిలి ఎలా వెనక్కి వస్తుంది, అంత స్పీడ్గా వచ్చాను దేవుని కోసం. నేను దేవుడిని ఎతకాల్సి వచ్చింది. నన్ను ఇడిచిపెట్టేశాడు దేవుడు. మళ్ళా చెబుతున్నాను, దేవుని నేను ఇడిచిపెడతాం కాదు, నన్ను దేవుడు విడిచిపెట్టాడు. అంటే మరణం ఎక్కడుందో ఎత్తుక్కుంటా పోవాల్సి వచ్చింది. నేను నిడుబ్రోలు కట్ట మీద ఏండ్ర డబ్బా చేత్తో పట్టుకొని జొన్న వేసిన కంకుల దగ్గర పడుకొని అది తాగి ఆ రోజు ముగించేద్దాం అనుకున్నా నా జీవితం. అక్కడ ముగింపులోకి రావాల్సింది ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. పిచ్చోడ, నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవునికి, లోకానికి కాదు నీకు కావాల్సింది, నువ్వు దేవునికి అవసరం అని ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? నాలంటోడు ఎట్లా చచ్చిపోతాడు అంటే నేనే మూర్ఖుణ్ణి. నా మూర్ఖత్వకి మళ్ళీ నాకు ప్రశ్న ఏమొస్తుంది, నువ్వు ఎట్ట చచ్చిపోతావురా, నువ్వు చచ్చిపోతే ఎట్టా? అంటే మరణం యొక్క బలం పాపం, పాపం యొక్క బలం ఆకలి, ఆకలి యొక్క బలం చావు. చావు రెండు రకాలు. ఏడి మదనన్న కాసేపు ఫోన్లు బంద్ పెట్టేసి 20 నిమిషాలు అయిపోతుంది మాకు టైం. రావాలి, నువ్వు లోపలికి వచ్చి కూర్చోవాలి, లాభం లేదు. అసలు ఒప్పుకోను నేను. ఎందుకంటే అది మన క్షేమం, అది నీకు క్షేమం, మన కుటుంబాలకు క్షేమం. ఈ మాటలు పోగొట్టుకుంటే 20 నిమిషాలే మనకి. కాబట్టి నేనైతే చనిపోయాను, నేనైతే ఆకలికి చచ్చిపోతున్నాను. నా జీవితంలో ఇలాంటి జీవితం వచ్చింది కాబట్టి నిజంగా మరణం నన్ను 2 రకాలుగా వేధించింది. పాపం 2 రకాలుగా వేధిస్తుంది ప్రతి మనిషిని. గుర్తుపెట్టుకోండి, పాపం 2 రకాలుగా వేధిస్తుంది. ఒకటి ఆత్మ క్షీణతకు చచ్చిపోయేటట్టు చేస్తుంది, రెండవది భౌతికంగా చచ్చిపోయేటట్టు చేస్తుంది. భౌతికమైన చావు ఇక్కడ నువ్వు లేకపోవచ్చు, కానీ ఆత్మీయమైన చావు అది 2 మరణానికి తీసుకుని పోతుంది. మొదటి చావేమో భౌతికంగా, ఇది భూమి మీద. రెండవ చావు ఎక్కడ? పాతాళం. పాతాళంలో బ్రతికే ఉంటది, నీ ఆత్మ బ్రతికే ఉంటది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు చెప్పండి, నేనైతే చచ్చానా బ్రతికానా? పాపంలో జీవిస్తుంటే నేనైతే చచ్చాననే చెప్పాలా? చెప్పు, నువ్వు ఇంకా పాపంలో ఉన్నావా? ఇంకా పాపం యొక్క ఆలోచన నీలో ఉన్నాయా? అయితే నువ్వు చచ్చినట్టే లెక్క. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పాపంలో చచ్చావు అని అంటే నువ్వు ఇంకా పాపంలో ఉన్నట్టు లెక్క. నువ్వు దేవుని దృష్టిలో నువ్వు బ్రతకలేదు అని అర్థం. స్ట్రైట్ గా చెప్తున్నాను. నువ్వు ఇంకా బ్రతికున్నావు అని అంటేనేమో నువ్వు యేసు ప్రభుని నమ్మి ఉండాలి. నువ్వు నమ్మలేదు అని అంటే, ఇంకా పాపం నీలో ఉంది అని అంటే, నువ్వు చచ్చిన వాడితో సమానం, చచ్చిన దాంతో సమానం. రెండోది అయిపోయింది. ఇప్పుడు ఆకలితో చస్తున్నాను అన్న మాట ఉంది. ఆకలితో ఎందుకు చావాలి? నేనైతే ఆకలికి ఇక్కడ తప్పిపోయిన కుమారుడిన 15వ అధ్యాయం మొత్తంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధాన్ని వ్యక్తం చేస్తుంది. నీ తండ్రి పరలోకపు తండ్రి, తప్పిపోయిన కుమారుడు మనమే. ఆస్తిలో సగం వాటా తీసుకున్నావు. ఇప్పుడు ప్రపంచం ఇది ఒక వాటా, ఈ ప్రపంచం అంతా ఒక వాటా. ఇందులోకి వచ్చావు, అన్ని చూస్తున్నావు, అన్ని తిన్నావు, అన్ని సుఖంగా అనిపిస్తున్నావు, నీ జీవితం వ్యర్థం చేసుకుంటున్నావు. దానికి ఇంకొక పేరు ఏం పెట్టాడు తెలిసినా? ఎత్తాడు. వాళ్ళ అన్నయ్య అన్నాడు, ఇంట్లో వ్యక్తి అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నువ్వు వేశ్యల వలన నువ్వు దౌర్భాగ్యంగా ఖర్చు పెట్టేస్తున్నావు. నీ జీవితం వేశ్యా జీవితం. ఖచ్చితంగా మాట్లాడాడు. చదువుదాము మాట, చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఎక్కడ చెప్పమ్మా? వచనం చెప్పు. 27వ వచనంలో 30వ వచనం. అందుకు అతడు, చూడండి ఎలా తినేసాడంట.
నేను వేశ్య అనే మాటను దేనికి పోలుస్తున్నానంటే ఈ లోక స్నేహంతో పోలుస్తున్నాను, లేకపోతే ఈ లోక ఆచారాలకు పోలుస్తున్నాను. ఈ లోకంలో నువ్వు బ్రతుకు కూడా వేశ్య బ్రతుకు. నీ ఆలోచన పొద్దున్న లెగిస్తే సాయంత్రం పడుకోబోయే లోపల ఎంత మంది మీద నేరారోపణ చేస్తావో, ఎన్ని రకాలుగా మాట్లాడతావో, ఎన్ని రకాలుగా నీ నోరు, ఇక చెప్పాలంటే అది డ్రైనేజీ కన్నా దారుణం. దరిద్రం అసలు, మన బ్రతుకే దరిద్రం అసలు చెప్పాలంటే. ఈ బ్రతికే కన్నా కూడా నేనైతే ఆకలితో చచ్చిపోయింది. బ్రతికే దానికోసం ఎన్ని రకాలైన పాట్లు పడుతున్నాడు మనిషి, ఎన్ని రకాలైన మనుషుల మీద నిందారోపణ చేస్తున్నాడు, ఎన్ని రకాలైన దోపిడీ చేస్తున్నాడు మనుషుడు. వాడిని బ్రతకడం కోసం, తాను జీవించడం కోసం, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకునే దానికోసం నేనైతే ఆకలితో చస్తున్నాను అని అన్నవాడు వాస్తవానికి అంతకుముందు సంపాదించిన సంపాదన ఎక్కడిది? తండ్రిదే కదా. అది నీ పరలోకపు తండ్రిదే కదా. అది పరలోకం నుంచి దేవుడిని లోకానికి పంపించింది దేని కొరకు? తండ్రి ఆస్తిని నీకు ఇవ్వడానికే కదా. ఈ సృష్టి దేవుని సృష్టి. దేవుని సృష్టిని, నువ్వు దేవుని సృష్టివి, నువ్వు ఆయన స్వరూపంలో ఉన్నావు, ఆయన్ని ఎక్కిరిస్తావు, ఆయన్ని దుర్బలంగా చేస్తావు, ఇంకా ఆయన్ని వ్యతిరేకిస్తావు, కాలక్షేపం చేసేస్తావు. ఎంత వేశ్య జీవితం ఇది, ఎంత భయంకరమైన జీవితం ఇది. మనకు కొంచెం కూడా సిగ్గు అనిపించదు కదా, భయం లేదు మనకి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం కదా, క్రైస్తవులం కదా మనం. అందుకని పెద్ద కుమారుడు ఆ మాట అన్నాడు ఇంట్లో ఉండి. ఏమన్నాడు తెలుసా? అయితే నీ ఆస్తి వేసలతో తినేసిన ఈ కుమారుడు రాగానే ఈయన కోసం ఏం దూడను వదిలించాడంట? ఆకలితో చచ్చిపోయేవాడు కోసం తండ్రి ఏం సిద్ధపరిచాడు? క్రొవ్విన దూడ, అంటే మంచి మాంసం, మంచి రుచికరమైన మాంసం. అంత శ్రేష్టమైన భోజనం ఆకలితో చచ్చిపోయేవాడు కోసం సిద్ధం చేశాడా? మీకు తెలుసా ఇది ఎంత రుచిగా ఉంటుందో? మీకు తెలుసా ఇది? మీరు ఎప్పుడైనా చదివారా? చదవటానికి ఇన్ని లైన్లు కనపడుతున్నాయి కానీ ఇది చదవటం మొదలేస్తే నువ్వు ఆపు. దీనికి అలవాటు పడాలి. మనం అన్నిటినీ చదువుతాం కానీ ఇదొక్కటి మాత్రం చదవటానికి ఇష్టపడం. చూడండి, రుచిగల భోజనం. యేసుప్రభు అన్నాడు, నేనే జీవాహారము. యేసుప్రభు వారు ఏమంట? జీవాహారం. నెలకొక్కసారి భోజనం చేసేవాళ్ళు అనండి. ఇప్పుడు ఆయన నెలకొక్కసారి జీవాహారం ఇస్తాడు. నాకు వారం అంతా బతకడానికి వారం రోజులు ఇచ్చావయ్యా, ఆ జీవాహారం నెలకొకసారి తింటున్నాను. వారం తింటే నాకు కూడా కొంచెం బలమే కదా. వారానికి ఒకసారి చికెన్ తెచ్చుకుంటాం, వారానికి ఒకసారి మాంసం తెచ్చుకొని తింటాం. యేసు ప్రభు యొక్క రక్త మాంసంలో వారం పాల్పోతే తప్పేంటి? నీ జీవితం సరిగా అవుతుందిగా, జీవంతో ఉంటుందిగా. నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను, నెలకొక్కసారి తింటున్నావు. ఈ మధ్యలో ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంత బ్రతికినా నేనైతే ఆకలితోనే చచ్చిపోతానయ్యా. చూడండి, జీవం కలిగిన దేవుడు ఈరోజు నీవు అనవలసిన మాట ఏంటో నీ నోటే పలికిస్తాడు. రండి దేవుని వాక్యం నుంచి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, దేనికి చచ్చిపోవాలంట? ధర్మశాస్త్రం అంటే ఏంటి? కట్టుబాట్లు, ఆచారాలు, పండగ దినాలు, ఆచారాలు, నెలలు, మాసాలు, సంవత్సరాలు. చూడు 4వ అధ్యాయం, అక్కడే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం ఏంటంట? మొదట మెల్లిగా చదువుదామమ్మా. చెప్పు నాన్న. మీరు దినములు, చెప్పండి నాతో కూడా. మీరు దినములు, మాసములను, వత్సర కాలములను ఏం చేస్తారు? ఏం చేస్తున్నారంట? ఆచరించుచున్నాము. చెప్పండి నాతో కూడా. నిజమేనా? నేనైతే ధర్మశాస్త్ర విషయంలో ఏమైపోయాడంట ఆయన? దేవుని విషయంలో జీవించు నిమిత్తం. ఏమంటున్నాడు? నేనైతే దేవుని విషయంలో జీవించు నిమిత్తం. నేను, చెప్పండి నాతో కూడా. నేనైతే దేవుని విషయంలో జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడినైతిని. ఇప్పుడు చెప్పండి, ఆచారాలకు చచ్చిపోవాలా, చచ్చిపోకూడదా?
నేనైతే చచ్చినవాడిని. ముందే చదివించాను. ఏమన్నాను? నేనైతే చచ్చినవాడను. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చచ్చిన దాన్ని అంటే ఊరుకుంటావా? పీటర్ అన్న ఇంకోసారి వాక్యం చెప్పావంటే మాత్రం ఊరుకోండి. ఇది నా మాట, నా మాట ఇది కాదుగా. ఇప్పుడు నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం, నాతో కూడా చెప్పండి, నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తం ధర్మశాస్త్రమును విషయంలో చచ్చిన వాడినైతిని. ఇప్పుడు చెప్పండి, మాసాలు, దినాలు, సంవత్సర కాలాలు పాటించే నువ్వు చచ్చావా బ్రతికావా? చెప్పరే, చావాలా వద్దా? ఏడ దూకుదాం? వద్దు. ఈ జీవితం ప్రభు నీకు ఇచ్చాడు, నువ్వు దేవుని విషయంలో జీవించాలి. మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను, మీరు దేవుని విషయంలో జీవించాలి అని. దేని కొరకు జీవించాలంట? మరి జీవిస్తావా దేవుని కోసం? ప్రభు నీకు ఈరోజు ఇచ్చాడు, రేపొద్దున దేవుని కోసం నువ్వు జీవించాలా అవసరం లేదా? లేకపోతే చచ్చిపోతావా? మరణం పాపం వల్ల వస్తుంది, ఆకలి మరణాన్ని తీసుకుని వస్తుంది. నువ్వు దేవునిలో జీవించే నిమిత్తం నువ్వు దేన్ని విసర్జించాలో దాన్ని విసర్జించు. అది నాకు వద్దని చెప్పేసి దేవుని విషయంలో ఏం చేయాలా? ఏం చేయాలా? దేవుని విషయంలో నువ్వేం చేయాలి చెప్పండి. దేవుని విషయంలో ఏం చేయాలా? పెద్దగా చెప్పాలా? జీవించాలా. నేనైతే దేవుని విషయమే జీవిస్తాను. ఎంతమంది చెప్తారు చెప్పండి, చేతులు ఎత్తండి. ఎంతమంది నేను దేవుని కొరకు జీవిస్తాను అని చెప్పేవాడు? నేనైతే దేవుని కొరకు నేను జీవిస్తానని చెప్పేవాళ్ళు ఎంతమంది? లేదన్నా ఈ రోజు కాదులే, రేపొద్దున పండుగ ఉంది, ఆ పండుగలు అందరూ బాప్తీసాలు తీసుకుంటారు, వాళ్ళు కట్టలో దూకితే నేను కూడా ఆ కట్టలో దూకుతాను, లేకపోతే ఇంతే ఉంటాను. పిల్లలు పెళ్లి చేయరు కన్నా పత్రికలు ఇరుగా సమాధులు ఇరేమో. ఆచారాలు, దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు ఇవి ప్రమాదం. దేవుని వాక్యం చెప్తుంది, నా మాట కాదు, నా మాట కాదు. కాబట్టి మాసాలు, దినాలు, ఈ ఉత్సవ కాలాలు జరుపుకునే ఈ సమాజాన్ని బట్టి నువ్వు వెళ్తున్నావేమో. నువ్వు దేవుని విషయమై జీవించాలి. నేనైతే దేవుని విషయంలో జీవిస్తాను. ఈ తీర్మానం నువ్వు చేసుకో. రేపు నీది కాదు, రేపు నీది కాదు, రేపు నీది కాదు, రేపు నీది కాదు. భయం ఎరుగు. రేపేం సంభవించనో నీకు తెలియదు. ఈరోజు ఇక్కడ కనపడి రేపొద్దున అక్కడికి వెళ్ళిపోతావు. నమ్మకంగా ప్రభుని సేవించడానికి నువ్వు జీవం గల దేవుణ్ణి అనుసరించు. మనుషుల్ని బట్టి కాదు, సంఘాలను బట్టి కాదు, పాస్టర్ని బట్టి కాదు. ఈరోజు నువ్వు అనుసరించాల్సింది ఎవరిని? నేనైతే దేవుని విషయంలో జీవించు నిమిత్తం. దేవుని విషయంలో నేనైతే జీవించు నిమిత్తం. జీవిస్తావా ప్రభు కొరకు? తీర్మానం చేసుకుంటావా? నీ పాపం ఒప్పుకుంటావా? మరణం నీకు రవ్వకముందే, నిన్ను పలకరించకముందే, నిన్ను దర్శించకముందే మరణం నీ చుట్టూ అలుముకొనున్న అన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఈరోజు మనోళ్ళు ఎటు పెద్దోళ్ళు వెళ్ళిపోయారు, మనకు చెప్పేవాళ్ళు లేరు, భయం నేర్పేవాళ్ళు లేరు. ఈరోజు మన ఇష్టానుసారంగా మనం బ్రతికేస్తున్నాం. కానీ ఈ దినాలు ప్రభు నీకు ఇచ్చాడనంటే దేవుని విషయమై జీవించే నిమిత్తం. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. నిన్ను నీ ఆచారం కాపాడలేదు, నీ పాస్టర్ కూడా నిన్ను కాపాడలేడు, లేకపోతే నీకు బోధ చేసేవాడు కూడా కాపాడలేడు, నేను కాపాడలేను, నీ రక్త సంబంధికులు కాపాడలేరు. కానీ నీవు దేవుని విషయంలో జీవించడం నేర్చుకుంటే అది నీకు జీవం. ఆయన జీవం గలవాడు, మనకు ఆయన జీవాన్ని ఇస్తాడు. గమనించు, భయం నెరిగి జీవించు, కాలక్షేపం చేయొద్దు. రేపు నీది కాదు. ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు చెప్పాను. ఏంటిది? మొదటిది, నేనైతే చచ్చినవాడను. రెండవది, ఆకలితో నేను ఇక్కడ చచ్చిపోతున్నాను. నేనైతే దేవుని విషయంలో జీవించింది. కాబట్టి దేవుని నిమిత్తం నువ్వు జీవిస్తావా? ఇది నీకు ప్రశ్న. కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 75:9. నేనైతే ఆయన నిమిత్తం ప్రచారం చేస్తా. ఇప్పుడు
ఇప్పుడు నువ్వున్నది ఆయన నిమిత్తం ప్రచురించాలి. నువ్వు ఉన్న దేనికోసం, జీవిస్తున్న దేనికోసం అని అంటే ఆయనను ప్రచురం చేయాలి. చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు కదా. నువ్వు ఒకప్పుడు చనిపోయావు, ఇప్పుడు రెండవది ఆకలితో చచ్చిపోయావు, రెండు ఉన్నాయి. ఇప్పుడు మూడవది చెప్పాను, నువ్వు దేవుని విషయంలో జీవించాలి. నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావు అని అంటే ఏం చేయాలా? మూడోది, నాలుగోది ఏం చేయాలా? ప్రచురించాలా. ఆయన గురించి నువ్వు చెప్పాలా, స్తుతించాలా, ఆరాధన చేయాలా, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలా, నీ జీవితం గురించి సాక్ష్యం ఇవ్వాలా. ఇదే ప్రభు కోరుకునేది. అర్థమైందా? రక్షణ పొందిన నీవు, రక్షించబడిన నీవు ఆయన నామాన్ని ప్రచురం చేయాలా. నువ్వు ఖాళీగా కూర్చోకూడదు. ఏ రూపంలో నవ్వు, కూరగాయల దగ్గర పో, యేసు ప్రభు నమ్ముకో అని చెప్పు. నీ స్నేహితుల దగ్గర కూర్చో, నిన్న వాక్యం ఏం చెప్పాడు చేసినా, నువ్వు రేపు నీది కాదు, చచ్చిపోతావంట. నేనైతే చచ్చిన వాడిని అన్నాడు, ఆచారాలు చచ్చిపోవాలన్నాడు. ఇవన్నీ చెప్పాలా వాళ్ళకి, నువ్వు ప్రచురం చేయాల. రక్షణ పొందింది ఎందుకొరకు అంటే, నిన్ను జీవింపజేసింది ఎందుకొరకు అంటే ప్రచురించాల. నువ్వు ఆయన గురించి చెప్పాలి. నేనైతే ఆయనను గురించి ప్రచురిస్తా. నిత్యము ఆయన గురించి ప్రచురించడం, నిత్యము ఆరాధించడం, నిత్యము ప్రార్థన చేయడం, నిత్యము సాక్ష్యం చెప్పడం. ప్రచురంలో అన్ని భాగాలు ఉన్నాయి. కాబట్టి నీకు ఏది ఇష్టమో అది చెయ్యి. అది దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావు అనే దానికి రుజువు. నేనైతే మరి నువ్వు ఎలాగున్నావు? నీ ప్రభుని గురించి ఈ ప్రార్థన పెట్టుకోవడంలో మరి మదన్ కానీ, స్నేహ కానీ, అలాగే వాళ్ళ అత్తగారు కానీ, రాబో తరం వారైనా సరే, రాబో తరం వారైనా, పుట్టబోయే వాళ్ళైనా ఏం చేయాలా? ఆయనను ప్రచురించాలి. చేస్తావు ఆయన గురించి? ఏమని ప్రచురం చేస్తావు? అవునయ్యా, నువ్వు నాకు ఈ లోకానికి మానవుడికి వచ్చావు, నా పాపములు భరించావు, ఉమ్ము వేయబడ్డావు, ఒకటి తక్కువ 4 దెబ్బలు తిన్నావు, 3 మేకుల మధ్య వేలాడావు, మరణించావు, 3వ దినాన తిరిగి లేచావు. నీ నిరీక్షణ నాకుంది, నేను నీ దగ్గరికి చేరుకోవాలి. అలాగే నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా నీ దగ్గరికి తీసుకురావాలి. ఇది ప్రచురం అంటే. ఆయన పుటక, ఆయన జీవితం, ఆయన అద్భుతాలు, ఆయన ప్రాణత్యాగం, ఆయన కొరకైన నిరీక్షణ, ఆయన ఎదుట సిగ్గులేని ముఖంతో నుంచోవడం. ఇదే ప్రభు నిన్ను నన్ను కోరేది. దేవుని కొరకై జీవించే నీవు చేయవలసింది ఏంటంటే ఆయన గురించి ప్రచురించడం. నువ్వు ఏ రోజైతే ఆయన గురించి చెప్పలేదు, నీ రక్షణ వృధా. ఇందాక హాస్పిటల్లో కూడా అదే చెప్పాను నేను. నువ్వు రక్షణ నేను ఏడ కూర్చున్నా అరగంట, పాలకాడికి వెళ్ళిన అరగంట, కూరగాయలకు వెళ్ళిన అరగంట, ఏ ఆడకి వెళ్ళినా అరగంట చెప్తా. కంపల్సరిగా దేవుని వాక్యం తప్పనిసరిగా చెప్తా. మరి నీకుందే అనుభవం, ప్రచురించే అనుభవం. రండి దేవుని వాక్యం నుంచి మరొకటి. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం, 13వ అధ్యాయం 5వ వచనం. చాలా సంతోషం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. ఏంటంట? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను. కృప అనేది దేని చూపిస్తుంది? కృపకి ఎన్ని రకాలైన అర్థాలు వస్తాయి తెలుసా? రక్షణ పొందిన వాళ్ళకి తెలుసు, కానీ రక్షణ పొందిన వాళ్ళకి అస్సలు తెలియదు. ఒకవేళ రక్షణ పొందుంటే ఏదో పండగ బాప్తీసమో లేకపోతే పండగ భక్తులు అయి ఉంటే దానికి వేరే విషయం, వాళ్ళకి తెలియని కూడా తెలియదు అసలు. కృప అనేది ఎలాగ ఉంటుంది అని అంటే, నేను ఒక మాట చెబుతా. ఊరికి వెళ్ళాడు ఇంటి యజమాని, ఊరికి వెళ్ళాడు. ఆయన నీ కొరకు నేను ఒక మంచి గిఫ్ట్ తీసుకొస్తా అని అన్నాడు అనుకో, వాళ్ళ మీద ఏముందని అర్థం? ఎఫెక్షన్ ఏముందన్నట్టు? మొదటి అక్షరం కనికరం ఉన్నట్టు. పా అంటే ప్రేమ అనే పదం కలుపుకుందాం. అంటే నేను విడమార్చి చెప్తున్నానని కాదు, కనికరం లేకుండా ప్రేమ పుట్టదు. అర్థమవుతుందమ్మా? మా భర్తలు అట్టంటి వాళ్ళు కాదులేయ్యా, అక్కడే అవచేసి వస్తారనుకుంటే అది వేరే విషయం. వాస్తవంగా అయితే ఇది కనికరముతో కూడిన ప్రేమ. యేసు ప్రభు నీ మీద చూపించింది అదే. అది చూపించినాడు, కనికరం చూపించాడు. ఆయన పేరే కరుణామయుడు. ఇన్ ద వరల్డ్ ఆయనకి ఏదన్నా ఫస్ట్ నేమ్ ఇచ్చారు అని అంటే
కనికరమే. మన తెలుగులో కూడా ఒక మూవీ ఇచ్చారు. ఏం మూవీ అది? కరుణామయుడు. ఏం పేరు ఇచ్చాడు? ఫస్ట్ తెలుగులో తర్జుమా అయింది అదే. కాబట్టి కరుణామయుడుగానే ఆయన పరిచయం అయ్యాడు. ఇప్పటికీ మిషనరీస్ మన భారతదేశం వచ్చిన తర్వాత తెలుగు సినిమాల్లో కరుణామయుడు చూపించిన తర్వాతనే వాళ్ళు వాక్యం చెప్పారు చాలా మంది. ఈ రోజున ఆయన కరుణతో కూడిన ప్రేమ నీ మీద చూపించాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచును. ఇప్పుడు చెప్పండి, కనికరముతో కూడిన ప్రేమ యందు నమ్మిక ఉంచున్నాను అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది? కనికరముతో కూడిన ప్రేమను చూపించే నీ యందు ఏం చేస్తున్నా? నమ్మిక ఉంచున్నానని చెప్పేది ఎంతమంది? రక్షణ పొందిన నీవు నేను చెప్పాల్సింది, అయ్యా నీ కనికరం ఉంది, నీ ప్రేమ ఉంది, నమ్మిక ఉంచాను. చెప్తావు ఈ మాట? రక్షణ పొంది ఉంటే, ఒకవేళ నీకు లేకపోతే దాని అర్థం కూడా నీకు తెలియదు. కృప అనేది ఎన్నిటిని నీకు ఇచ్చిందో, ఎంత ప్రేమ నీకు పంచిందో, ఆయన మరణం పెట్టినంతగా ప్రేమ చూపించాడంట. తన్ను తాను అర్పించుకున్నాడంట. ఆయన ప్రేమ ఎలాంటిదనంటే నువ్వు ఆ స్థానంలో మరణించడం ఆయనకి ఇష్టం లేక నీ స్థానాన్ని ఆయన పొందేశాడు. ఇప్పుడు చెప్పండి, నీ స్థానం ఆయనది, ఆయన స్థానం నీదైంది. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడివి, ఆయన ఈ లోక సంబంధి. ఇప్పుడు ఆయన లోక సంబంధి అయితే ఆయన ఎట్ట చూస్తాడు? నిన్ను చూసినట్టు నన్ను చూసినట్టు చూస్తాడా? చూడరా? ఎప్పుడో నేను పొరపాటు చేశానండి, ఎప్పుడో తప్పు చేశాను, ఈ లోకం నన్ను ఏమంటది? ఒకప్పుడు ఇట్టుండాడ్రా, ఇప్పుడు ఇట్ట మారాడు అనే మాట అంటారా? అనరా? అంటారు, ఖచ్చితంగా అంటారు. కానీ యేసు ప్రభువారు అలా అనలేదు మనల్ని. కృప చూపించాడు, కనికరంతో కూడిన ప్రేమ. ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచే కొలది ఆయన విస్తారంగా మనం ప్రేమిస్తున్నాడు. అంటే తప్పు చేసామని ప్రతిసారి చెప్పడు. ఆయన వీపు వెనకాల వేసుకున్నాడు. కనపడతాయా? మన వీపుని ఎప్పుడు చూసుకున్నావా? మన పాపములు ఆయన వీపు వెనకాల పడేసుకున్నాడంట. వెనక్కి తిరిగి చూసుకుంటానికి మనకు మెడకాయ తిరుగుద్దా? పొరపాటును తిప్పారు. పరదేశంలో మా ప్రియులారు ఎక్కడ వాడాల్సి వచ్చింది. కాబట్టి నేనైతే నీ కృపయందు, చెప్పండి, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. చెప్పండి, ఇప్పుడు ఎంతమందికి దేవుని కృప మీద నమ్మిక ఉంచారు? నువ్వు ప్రతిదినం దేవునికి భయభక్తులు కలిగి ఉంటే ఆయన కనికరాన్ని, ఆయన ప్రేమను నువ్వు చూస్తూనే ఉంటావు. యూ హ్యావ్ టేస్ట్. అన్నం తినేటప్పుడు కూడా ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని పంచుకోవాలి. అవునయ్యా, నేను బ్రతుకున్నానంటే నీ కనికరం, నీ ప్రేమ, నీ యందు నమ్మికే ఈరోజు అన్నం తినగలుగుతున్నాను, ఇంత క్షేమంగా ఉండగలిగాను. నేనైతే రండి దేవుని వాక్యంలో నుంచి మరొక మాట. 17వ అధ్యాయం, కీర్తన 17వ అధ్యాయం, 17వ అధ్యాయం 15వ వచనం ముగింపులోకి వచ్చాము. నేనైతే నీతి గలవాడినై. చెప్పండి, ఇప్పుడు నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనమును చేసేదను. చేస్తారా? వెళ్ళిపోదాం, ఎక్కడి నుంచి వెళ్ళిపోదామా? ఆయన ముఖ దర్శనం చేసేదానికి వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాలి? నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేస్తాను. చెప్పండి, మరి నీ నీతి దేవుని ముఖ దర్శనం చేసే అంత ఉందా? నీ నీతి, మళ్ళీ చెప్తున్నాను, నీ నీతి, నా నీతి. ఇంకా చెప్పాలంటే మన ఇద్దరి నీతి చాలు. 15వ అధ్యాయంలో ఉంది. 15వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో రాయబడింది, యథార్థ హృదయ గలవాడై, యథార్థమైన ప్రవర్తన గల, నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే కీడు చేయడు, పొరుగు వారి మీద నిందమాపుడు, నీచుడు కూడా అసహ్యుడే. ఏం చేస్తాడంట? కాబట్టి తన నీతి ఎంత గౌరవార్థంగా ఉంటుందండి. తన యథార్థత, తన నీతి దేవుని ముఖదర్శనం చేసేటట్టు చేస్తుంది, దేవుని సన్నిధిని చూసేటట్టు చేస్తుంది. ఈ రోజున నీ నీతి, నువ్వు బ్రతుకుతున్న జీవితంలో నీ నీతి దేవుని ముఖదర్శనం చేస్తుందా? నువ్వు నేను దేవుని యొక్క ముఖాన్ని దర్శనం చేయగలుగుతామా? ప్రశ్న వేసుకున్నావా? నీ నీతి దేవుని రాజ్యాన్ని చేర్చగలుగుతుందా? కేవలం ఈ ప్రార్థనా కూడికలే కాదు,
ఆరాధనకి వెళ్ళి రావడమే కాదు, చర్చిల ముఖం చూసి వచ్చేయటమే కాదు, ఏదో ప్రార్థన చేసుకుంటున్నానంటే 2 మాటలు చేసుకొని ఏదో అవసరాని కోసం వెళ్ళిపోతున్నామని కాదు. నీ నీతి దేవుని ముఖ దర్శనాన్ని చేసేటట్టు ఉండాలి. భయాన్ని ఎరగండి. నేనైతే చచ్చిన వాడని, నేనైతే ఆకలితో ఉన్నాను, నేనైతే ధర్మశాస్త్రం విషయంలో చనిపోయిన వాడు, నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తం, నేనైతే కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేనైతే నీ ముఖ దర్శనము చేయాలి. నీ నీతిని బట్టి నేను నీ ముఖ దర్శనాన్ని చేయాలి. ఎంతమంది కోరుకుంటారు ఈరోజు? మోకరించండి, కళ్ళు మూసుకోండి, అటు ఇటు తిరిగి చూడద్దు. పిల్లలు అటు ఇటు లేచారంటే మాత్రం ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడు. ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడు. నువ్వు దేవుని ముఖ దర్శనం చేయాలి. నీ నీతిని బట్టి, నువ్వు జీవించే జీవితంలో నీతిని బట్టి. నేనైతే చచ్చిన వాడిని అన్నాడు పౌలు. ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోయిన అన్నాడు, ఆచారాలకు చచ్చిపోయిన అన్నాడు. మరి నీతితో బ్రతకటానికి కృపయందు నమ్మిక ఉంచాడు. ఈ రోజు నువ్వు నేనైతే అని నువ్వు ఏ మాట చెప్పగలుగుతావు ప్రభుతో? అయ్యా నేను పాపములతోనే చచ్చిపోతున్నాను, నేనైతే అనే మాట ఉపయోగించు. నువ్వు నేనైతే పాపములతోనే చచ్చిపోతున్నానయ్యా, నాకు మరణం వద్దయ్యా, నీలో నేను జీవించాలయ్యా, నేనైతే నీలో జీవించు నిమిత్తం, దేవుని కొరకై జీవించు నిమిత్తం, మనుషుల కోసం కాదు, పద్ధతుల కోసం కాదయ్యా, దినాలు మాసాల కోసం కాదయ్యా, నీ కొరకు నేను జీవించే నిమిత్తం. మౌనంగా మీ హృదయాల్లోనే ప్రార్థన చేసుకోండి. ప్రభు నీతో మాట్లాడినాడు, ఆ మాటలు వ్యర్థంగా పోకూడదు. ప్రభు నిన్ను కనికరించును గాక, ప్రభు తన నీతిని నిన్ను అలంకరించును గాక. నీ జీవితాల్లో ప్రభు కొరకే మాన్యంగా, నిష్కలంకంగా ప్రభు ఎదుట నువ్వు నిలబడేదాని కొరకు నువ్వు సిద్ధపడు. అవునయ్యా, నీ ముఖదర్శనం నేను చెయ్యాలి, నన్ను అటు చెయ్యయ్యా, నేను పాపములతో చచ్చిపోకూడదు, ఆకలితో చచ్చిపోకూడదు, పద్ధతుల కోసం నేను చచ్చిపోకూడదు, నీ కొరకు నేను బ్రతికుండాలి, జీవంతో ఉండాలి, ఆ జీవం గల దేవుని నేను దర్శించాలి, దాని కొరకు నన్ను సిద్ధపరిచాయా అని కోరు. ప్రభు నీకు ఇచ్చిన తరుణం పోగొట్టుకోబాకు. ఎస్తేరు రాణి గారి యొక్క జ్ఞాపకార్థ సందర్భంలో ప్రభు నీతో మాట్లాడాడని జ్ఞాపకం పెట్టుకో. ఈరోజు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నిన్న నేడు మారని మాట తప్పని అద్వితీయ సత్యదేవా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ దినాన మీ దాసుడు మదన్ గారు, అలాగనే సహోదరి స్నేహ, వారి యొక్క కుటుంబంలో మదన్ గారి యొక్క తల్లి, వారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో, ఈ ఆదరణ కూడికలో మేము చేరి రావడానికి కృపించారు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే తండ్రి, మరి ఈ లోకంలోకి ఎస్తేరు మరి రాణి గారు కూడా ఈ లోకానికి వచ్చారు, మోహన్ రావు గారు కూడా ఈ లోకానికి వచ్చారు. మరి వారి సంతానంలో ముగ్గురులో మరి మదన్ గారిని మీరు ప్రత్యేకపరుచుకున్నారు. ఈ జ్ఞాపకార్థ కూడిక మా కొరకే మీరు సిద్ధపరిచినారని స్తోత్రాలు. ఈరోజు దేవుని వాక్యం కూడా మాతో మాట్లాడుతూ వచ్చింది. నేనైతే చచ్చిన వాడిని, నిజమే ప్రభా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమని, నిజంగా పాపం వల్ల వచ్చే జీతం మరణమని జ్ఞాపకం చేశారు. మరణానికి మూలం ఆకలి. నేనైతే ఆకలితో చచ్చిపోతున్నానన్నప్పుడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాడు. బుద్ధి వచ్చినప్పుడు తన క్రొవ్విన దూడతో మంచి ఆహారం సిద్ధపరిచాడు. నిజమే ప్రభా, ఈ లోకంలో పలు పరిస్థితుల కొరకై మేము చచ్చిపోతున్నాము. ఆకలితోనే అనేకమైన అబద్ధాలు, ఆకలితోనే సంపాదన, ఆకలితోనే ప్రభా పరువుల మీద నిందలు, అబద్ధాలు, నాశనకరమైన పరిస్థితులు, మాటలు మేము మాట్లాడకుండా ఉండలేకపోయాం అనేక సార్లు ప్రభువా. మరి నేనైతే ఆకలితో చచ్చిపోతున్నానన్నప్పుడు తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాడు. తండ్రి ఇంట అనేకులకు సరిపడా సమృద్ధిని ఆహారం ఉంది. నిజంగా ఆహారము తిని తన జీవితంలో జీవాన్ని తెచ్చుకున్నాడు. ఈనాడు మేము కూడా అటువంటి జీవంతో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. దేవుని విషయమై జీవించే నిమిత్తం, నిజంగా దేవుని కొరకే మేము జీవించాలని, నిజంగా తండ్రి నీ కొరకై నేనైతే ప్రచురించే నిమిత్తం, నీ మరణాన్ని ప్రచురించాలని, నేనైతే నీతి గలవాడిని నీ ముఖదర్శనం చేయాలని మీరు కోరుకుంటూ వచ్చారు. నిజంగా తండ్రి, ఈ అనుభవాలు మాలో లేవని ఒప్పుకుంటూ వస్తున్నాం.
మా జీవితాలను క్షమించండి. మా బ్రతుకులో నూతనత్వాన్ని తీసుకురండి. మీ కొరకై జీవించేవారుగా ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న వారందరి హృదయాలు మీ వైపు చూసినట్లుగా సహాయం చేయండి. మా కన్నులు మీ వైపు ఎత్తుతున్నాం, మా చేతులు మీ వైపు ఎత్తున్నాం. ప్రభు, మా హృదయం నీ తట్టు ఎత్తుపట్టున్నాం. ఓ దేవా, కనికరించుము, మమ్మల్ని కనికరించుము, కటాక్షించుము, కృప చూపించము, మీ రక్తముతో కడిగి పవిత్రపరచము. మీరు ఆకడ కొరకే మమ్మల్ని అందరినీ ఆయత్తపరచము. మరొకసారి మీ దాసుడు మదన్ గారు వారి కుటుంబంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారంలో బట్టి వందనములు చెల్లిస్తూ, మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మీ దాసురాలు గర్భఫలాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఇక్కడ చేరిన వారందరినీ కూడా ఆ రీతిగా మీరు సిద్ధపరచండి. మీరు అక్కడ పర్యాంతం వరకు మమ్మల్ని అందరూ మీరు మీ రక్షణ కొరకాయ ప్రభువా, మీరిచ్చే కనికరమును, మీరు చూపించే ప్రేమ ఆప్యాయతను మేము అనుసరించే దాని కొరకాయ సంపూర్ణంగా సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపింపచేస్తూ యేసు ప్రభువారైతే పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ వినయముతో వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు చేరిన మన తను ప్రేమించే వారందరికీ సదాకాలము, మదన్ గారి కుటుంబానికి, అలాగనే వారి రక్త సంబంధికులకు, వారి స్నేహితులకు, అలాగనే సంఘానికి సదాకాలము తోడైండి నడిపించునుగాక.